అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజైతే రావుకాల దీపం ఎలా పెట్టాలో అంటే నిమ్మకాయల దీపం ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఈ నిమ్మకాయల దీపం పెట్టడం వల్ల కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయండి. ఈ దీపారాధన చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహించి ఎటువంటి బాధలు లేకుండా చేస్తుంది. ఇప్పుడైతే మనం రావుకాల దీపం ఎలా పెట్టాలో చూపిస్తానండి. నిమ్మకాయల దీపం అంటే పార్వతీదేవికి చాలా ఇష్టము. నిమ్మకాయలతో చేసిన దండలు పార్వతీదేవికి, మైసమ్మకు, ఎల్లమ్మకు, పోచమ్మకు అంటే శక్తివంతమైన దేవతలకే వేస్తారు. ఇలా వేయడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ దీపము గుడిలో వెలిగించాలి లేదా ఇంటిలో అయినా వెలిగించుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఒక ప్లేట్ కానీ నేల మీద కానీ అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఇప్పుడైతే తమలపాకు తీసుకొని చుట్టూ తమలపాకుతో పెట్టుకోవాలండి. తమలపాకులు అమ్మవారు ప్రతిష్ఠించడానికి బియ్యం తీసుకొని తమలపాకు పెట్టుకొని మొదటగా వినాయకుడు అమ్మవారిని పసుపు ముద్రగా చేసుకొని పెట్టుకోవాలి. అమ్మవారికి గణపతి దేవికి పెట్టినప్పుడు ఓం గం గణపతి నమః అనుకోవాలండి. అమ్మవారికి పెట్టేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించి పూలు సమర్పించుకోవాలండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న నిమ్మకాయలను పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ దీపము మంగళవారం, శుక్రవారాల్లో రావుకాల సమయంలో పెట్టాలండి. అంటే మంగళవారంలో 3 గంటల నుండి 4 గంటల వరకు, 4:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రావుకాల సమయం ఉంటుంది. ఆ సమయంలో పెట్టచ్చండి. ఇప్పుడైతే పూలను అలంకరించుకొని ఒత్తులను అంటే ఆకాశం వైపు చూసే ఒత్తులను వెలిగించుకోవాలండి. తాంబూలము దీపం పెట్టిన తర్వాత సుమంగలిగా ఉండే వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలా మంచిది. నేనైతే చేశానండి. అమ్మవారి అంటే కనకదుర్గ అమ్మవారి గుడి ఉంటుంది కదా, అక్కడైతే చేస్తే చాలా మంచిది. ఒక్కసారి అయితే మీరు కూడా పెట్టండి. అమ్మవారి అనుగ్రహం చాలా కలుగుతుంది. ఇప్పుడైతే దీపం సమర్పించి ధూపం అయితే వేసుకోవాలి. ధూపం అయితే ఖచ్చితంగా సమర్పించాలి. ఈ నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు పాటించవలసిన నియమాలండి. ఋతుక్రమ సమయంలో దీపం పెట్టకూడదు. అంటే మహిళలు 4వ రోజు, 5వ రోజు తలస్నానం చేసి దీపం పెట్టకూడదు. పండుగ సమయాల్లో వెలిగించకూడదండి. ఈ దీపం వెలిగించేటప్పుడు ఎరుపు రంగు, పసుపు రంగు చీరలను ధరిస్తే చాలా మంచిది. రావుకాల దీపం అయితే అమ్మవారికి ధూపం అయితే పెట్టేశానండి. అమ్మవారికి కుంకుమ పెట్టి మనము నుదుట కుంకుమ పెట్టుకొని అమ్మవారికి గణపతికి అక్షంతలు వేసుకుంటూ గణపతికి అక్షంతలు వేసుకున్నప్పుడు ఓం గం గణపతి నమః అనుకుంటూ అక్షంతలు వేసుకోవాలండి. అలాగే అమ్మవారికి వేసుకునేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అక్షంతలు వేసుకుంటూ చేసుకోవాలండి. ఈ దీపం ఆరిపోయే వరకు అలానే ఉంచాలి. ఆరిపోయే వరకు మనం అక్కడే కూర్చోవాలండి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడైతే ఈ దీపము ఇంటిలోనే వెలిగించుకోవచ్చండి. అంటే ఇంటిలో శుభ్రం చేసుకొని ఇంటిలో అయితే వెలిగించుకోవచ్చు. రావుకాల సమయంలో వెలిగించుకోవాలి. ఈ దీపం కింద తమలపాకును, బియ్యం కానీ పెట్టుకుంటాం కదండి. పూలకు ఎర్ర పూలను కానీ పసుపు పూలను కానీ వాడుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపం వెలిగించుకొని ఆ ప్లేట్ను 3 సార్లు కదపాలి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ దీపాన్ని కదుపుతూ ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.